రీసెంట్గా ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్లో పర్టికులర్గా కమ్మ కులం గురించి డిస్కషన్, ఒక కాంట్రవర్సీ మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ లీడర్స్ అంతా కూడా ఈ మధ్య పర్టికులర్గా కమ్మ కులం గురించి పదే పదే మాట్లాడటం, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్ జెట్టి కుసుమ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇలాంటి బేసిక్ ఎందుకు ఈ కమ్మ కులం మీద ఈ రకమైన వివాదాలు కానీ ఏడుపులు కానీ? అంటే పళ్ళ చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి అన్నట్టు, సమాజానికి ఎంతో చేసి సమాజానికి ఎంతో చేస్తూ ఉన్న మా మీద నిష్కారణంగా తెలిసి తెలియక కొందరు ద్వేషం పెంచే ప్రయత్నాలు చేశారు గత పాలకులు, ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు. దానివల్ల అవగాహన రాహిత్యంతో, అవగాహన లోపంతో కొందరు మా సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా, మా సామాజిక వర్గాన్ని ఏదో చేయాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము కేజీఎఫ్ అనేది ప్రపంచ కమ్మ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. దాని ఉద్దేశం కూడా కమ్మ సామాజిక వర్గం అంటే అన్ని సామాజిక వర్గాల కంటే చాలా భిన్నమైనది, అందరికంటే గొప్పది అని చెప్పటం కాదు మా ఉద్దేశం. సమాజానికి మేము ఏం చేసామనేది తెలియని వాళ్ళకి చెప్తూ, సమాజానికి ముందు ఇంకా మా వాళ్ళకి మేము చేసుకుంటూ, సమాజంలో ఉన్న మిగతా సామాజిక వర్గాలకి ఏం చేయిస్తూ చేయూతనిస్తూ, ఓవరాల్గా సమాజానికి ఎలా తోడ్పడగలము అనే ఒక ఉద్దేశంతో మేము కేజీఎఫ్ స్థాపించడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక వర్గాల్లో అందరికంటే ఎక్కువ విస్తరించిన సామాజిక వర్గం మాదే. అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఏ దేశాల్లో ఉన్నా చదువుకున్నారు. ముందు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం, అవకాశాలు వెతుక్కుంటూ అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళటం జరిగింది. సమాజానికి మేము ఎంతో చేశాం. ఉదాహరణ నాగార్జునసాగర్ డ్యామ్. ముత్యాల రాజా గారు ఆ రోజు రాజభరణాల కింద ఆయనకి 52 లక్షల రూపాయలు ఆయనకి రాజభరణం కింద వస్తే 1952లో 52 lakhs సహసిద్ధంగా నందికొండల మధ్యలో ఒక డ్యామ్ కట్టే అయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆ డ్యామ్ కట్టి, దానివల్ల ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీరుకి బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్. అలా ఒకటి చెప్పుకుంటే పోతే ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా సామాజిక వర్గం కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. అది పత్రికా రంగాల్లో కావచ్చు, సినీ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, దేంట్లో అయినా సరే మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. మేము కల్పించిన ఉద్యోగాల్లో అందరూ మా సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు కదా. 5%, 10% మా వాళ్ళు ఉంటారు, 90% వేరే వాళ్ళు ఉంటారు. కాబట్టి తెలిసి తెలియకుండా మా వాళ్ళ గురించి కించంగా హీనంగా మాట్లాడటం అనేది చాలా అది తప్పు. అంటే ఇక్కడ పర్టికులర్ దానికే వస్తున్నాను. నేను సీఎం రమేష్ గారు చేసిన కామెంట్స్ ఉన్నాయి. కేటీఆర్ తనను కలిసినప్పుడు ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు లాంటి ఒక సీనియర్ లీడర్ని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే ఆపలేకపోయారు అన్న మాట ఆయన అన్నప్పుడు, ఈ కమ్మనా కొడుకుల్ని, మళ్ళీ కోట్ చేస్తున్నాను, కమ్మనా కొడుకుల్ని నమ్మటానికి వీల్లేదు, ఇది చంద్రబాబు కులం, సో వీళ్ళు ఎంతమంది పోయినా కూడా మనకేం నష్టం లేదు అని పర్టికులర్గా కులం ఉద్దేశించి నా కొడుకులని యాడ్ చేసి మరి అన్నారు అనేది ఒక ఎంపీ నోటెమెంట్ నుంచి వచ్చిన మాట. ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు? మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు? ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు. నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంది కూడా దాని గురించేను. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీఎం రమేష్ బీజేపీకి చెందిన ఒక ఎంపీ. అతని రాజకీయ ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మన రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దయతోటి టీడీపీలో అవి ఇవి పనులు చక్కబెట్టడానికి ఇది చేసుకుంటూ వచ్చి ఒక లైజనింగ్ కింద వచ్చేసేసి తను రాజ్యసభ తెచ్చుకున్నాడు. తర్వాత అధికారం ఎటువంటి అటు జంప్ చేసి కండువాలు మార్చినంత తొందరగా మార్చగలరు చాలామంది నాయకులు. వాళ్ళల్లో ఒకడితను. ఇతను అట్లా మాట్లాడేసి ఇంకో సామాజిక వర్గాన్ని తిట్టాడు అని చెప్పేసి అని మా సామాజిక వర్గాన్ని ఏం తిట్టాడు అనేది కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు పత్రికా ముఖంగా, మీ ముఖంగా నేను గట్టిగా సీఎం రమేష్కి ఆయనకి అడగదలుచుకున్నాను, డిమాండ్ చేయదలుచుకున్నాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, సీసీటీవీ ఫుటేజ్ ఉందంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అనేది ఇంట్లోకి, ఇప్పుడు మా ఇంట్లో మీరు వచ్చారు, సీసీటీవీలో మీరు రికార్డ్ అవుతారు. కానీ లోపల అంతర్గతంగా ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి.
బయట పెట్టలేని టైంలో క్షమాపణ కోరాలి. ఎందుకంటే నువ్వు నీ నోటితో అసభ్యకరంగా మా గురించి మాట్లాడావు. నీ యొక్క కుటుంబంలోనే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, మా సామాజిక వర్గం వాళ్ళు ఇద్దరు నీ కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళు గురించి కూడా ఆలోచించకుండా నా కుటుంబంలోనే కమ్మవారు ఉన్నారు కదా అనేది కూడా ఆలోచించకుండా మా సామాజిక వర్గం గురించి అంత అసభ్యకరంగా నువ్వు 2-3 సార్లు పదే పదే మాట్లాడటం జరిగిందంటే దాన్ని ఆధారాలు చూపించాల్సిన అవసరం సీఎం రమేష్ మీద ఉంది. అది అట్లా నువ్వు అన్నాడు అని చెప్పి అంటున్నాడు అతను, కాబట్టి దాని మీద స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. దాన్ని నువ్వు అనలేదంటే ఖండించు. నిన్న భూపాలపల్లి ఏదో మీటింగ్లో కేటీఆర్ మాట్లాడుతూ మా పార్టీ విలీనం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మా పార్టీ ఎప్పుడు విలీనం కాదు, తెలంగాణ ఉన్న రోజులు మా పార్టీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండించాడు. మరి మా సామాజిక వర్గాన్ని గురించి అతను మాట్లాడిందని నువ్వు ఎందుకు ఖండించలేదు? అంటే నువ్వు అన్నావు అనేది మేము భావించాలా? కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు ఇటు కేటీఆర్ కానీ అటు సీఎం రమేష్ కానీ ఆధారాలు ఉంటే అతను చూపించాలి. ఆధారాలు అతను చూపించినప్పుడు ఇతను దాన్ని క్షమాపణ కోరాలి. లేకపోతే నేను అట్లా అనలేదని ఖండించాల్సి వస్తుంది. కాబట్టి ఇద్దరిని, మా సామాజిక వర్గం ఇద్దరిని మేము టార్గెట్ చేస్తున్నాం. మీరిద్దరు నిష్కారణంగా మా మీద నింద వేసి మమ్మల్ని అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలి. లేకపోతే మా సామాజిక వర్గం యొక్క నిరసన కావచ్చు చాలా తీవ్రంగా ఉంటుంది. మేము హలం బట్టి పొలాన్ని దున్నే సామాజిక వర్గం మాది. ఎంత కష్టపడితే హలంతో పొలం దున్నుతారో మీకు తెలుసు. అటువంటి బంజర భూముల్ని, బీడు భూముల్ని బంగారు భూములుగా మలిచి రక్తాన్ని చెమటగా మార్చి చేయటం అనేది చేయగలిగిన సామాజిక వర్గం మాది. మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని గౌరవంగా చూడాలనేది మేము కోరుకునేది. సామాజిక వర్గం గురించి మాట్లాడినందుకు వీళ్ళిద్దరికీ చెప్పి, అదర్వైజ్ మీ 2 పార్టీలకి తగిన గుణపాఠం చెప్తాం. రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, రాబోయే ఎక్కడైనా సరే తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మా యొక్క నిరసనని తీవ్రంగా ఈ 2 పార్టీలకు చూపిస్తాం. తమిళనాడులో బీఆర్ఎస్ పార్టీ లేదు కానీ బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి అది బీజేపీ నాయకత్వాన్ని కూడా సీఎం రమేష్ అతను ఆధారాలు చూపించలేకపోతే సీఎం రమేష్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సీఎం రమేష్ గురించి ఏం మాట్లాడతారనేది బీజేపీ నాయకత్వం కూడా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే సీఎం రమేష్ చెప్పిన ఉద్దేశం ఒకసారి చూడాల్సి ఉంటుంది కదా. ఏ సందర్భంలో కేటీఆర్ ఏ సందర్భంలో అన్నా కానీ, కమ్మకులం గురించి ఏ సందర్భంలో అన్నా కానీ సీఎం రమేష్ అనే వ్యక్తి అతను అన్నది కవిత జైలు నుంచి బయటికి రాని టైంలో కేసులు ఎత్తేస్తే అనే మాట మాట్లాడాడు అని చెప్పేసి అంటాడంటే 6-7 నెలల క్రితం అయి ఉంటుంది. 6-7 నెలల క్రితం మాట్లాడిన మాట ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడు ఎందుకు బయటపడాల్సి వచ్చింది? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, కాబట్టి ఇప్పుడు బయటపడాల్సి వచ్చింది. కాబట్టి నీ యొక్క లబ్ధి కోసం, నీకు వ్యాపార అవసరాల కోసం, దీనికోసం నువ్వు ఏమేం చేసుకో. నువ్వు ఏ పార్టీతోటైనా అంటకాగు, ఏ పార్టీ జెండా అయినా మార్చుకో, ఏ పార్టీ కండమైనా కప్పుకో, మాకు అభ్యంతరం లేదు. అది నీ యొక్క ఇష్టం, అది నీ వ్యక్తిత్వం, నీ ఇష్టము, నీకు ఏదైనా నువ్వు చేసుకోవచ్చు, నీకు ఆ స్వాతంత్రం ఉంది. కానీ మధ్యలో మమ్మల్ని లాగటం అనేది చేసినప్పుడు నువ్వు ఆధారం చూపించాల్సిన అవసరం ఉంది, లేకపోతే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అన్న వ్యక్తిని కదా మనం ఇక్కడ కోచింగ్ చేయాల్సింది. అన్నాడో లేదో మాకేం తెలుసు? ఓకే, అతను అన్నాడని చెప్పి నువ్వు అంటున్నావు. ఆధారం చూపి అంటే అప్పుడు అతను చూస్తాం. నువ్వు ఆధారం చూపించలేకపోతే నువ్వే తప్పు అన్నావేమో. నేను అనలేదని కేటీఆర్ ఖండించాల్సిన అవసరం ఉంది. నేను అనలేదు, నువ్వు అనకపోతే కేటీఆర్ నిన్న విలీనం గురించి ఖండించాడు కానీ గమ్మ సామాజిక వర్గం గురించి ఎందుకు ఖండించలేదు? కాబట్టి ఖండించాల్సిన అవసరం నీకు ఉంది, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అతనికి ఉంది, ఆధారాలు ఉంటే చూపించి బయటపెట్టాల్సిన అవసరం ఇతనికి ఉంది. కాబట్టి ఇద్దరిని నేను డిమాండ్ చేస్తాను. 24 hours డెడ్ లైన్ టైం ఇచ్చారు. ఎస్, ఇద్దరు ఆధారాలతో చూపించాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలి. లేకపోతే లేని టైంలో రాబోయే ఎలక్షన్స్లో కమ్మ ఓట్లు మాకు అవసరం లేదని డిక్లేర్ చేయండి మీ 2 పార్టీలు. అప్పుడు మా సామాజిక వర్గం మేము ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటాం. పర్టికులర్గా పదే పదే చెప్పిన మాట అండి. అంటే కమ్మ ఈ మధ్య కాలంలో కమ్మ గురించి చాలామంది నాయకులు ప్రస్తావిస్తున్నారు. తెలిసి తెలియకుండా, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు, తెలిసి తెలియకుండా ఎవడో చిన్న స్థాయి లిల్లీ పుట్లు గురించి మాట్లాడితే నేను దాన్ని స్పందించాల్సిన అవసరం మాకు లేదు. ఆ లిల్లీ పుట్లు మాట్లాడటం కూడా మా సామాజిక వర్గం. ఇప్పుడు మీకు అశోక చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి. అశోక చక్రవర్తి తవ్వించిన చెరువుల కంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తవ్వించిన చెరువులు ఎక్కువ కృష్ణా గుంటూరు జిల్లాల్లో. అంటే చెరువులు తవ్వించినందువల్ల అది ఓన్లీ ఆ చెరువులో నీళ్ళ కోసం ఒట్టి కమ్మాసే వాడుకోరు కదా. అంటే మేము ఇప్పుడు కేసీపీ సిమెంట్స్ దత్తు గారు కానీ వీళ్ళు కానీ ఎన్ని పరిశ్రమలు స్థాపించారు. ముల్లపూడి అర్చన ప్రసాద్ గారు ఆంధ్ర బిర్లాగా పనిచేసి, అంటే తెలియని వాళ్ళు మాట్లాడే లిల్లిపుట్లు మాట్లాడిన దాన్ని స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము సమాజానికి ఏం చేసామని చెప్పాల్సిన అవసరం ఉంది. కొందరు ఏమంటారు, తెలియని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, పత్రిక ఎవరో చూశాను, అతని పేరు అవసరం లేదు, అతనికి పేరు చెప్తే అతన్ని పెంచినట్టు అవుతుంది. నేను
వీళ్ళు పట్టుమంది గుప్పెడు మంది లేరు, అయినా కానీ అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తారని ఒకటి మాట్లాడాడు ఒక విలేకరిని కూడా అనలేము, స్టింగర్. దాన్ని జీపించడానికే మా సంఖ్యాపరంగా మేము 1.5% ఉన్నాము అనేది చెప్తున్నాం. మేము చెప్పడమే కాకుండా రేపు తమిళనాడు ఎలక్షన్స్కి 3 నెలల ముందు, ఈ సంవత్సరం ఎండింగ్లో డిసెంబర్ ఆఖరిలో కావచ్చు, జనవరి మొదటి వారంలో కావచ్చు, 10 లక్షల మందితో ఓన్లీ కమ్మ మహానాడు, దాని పేరు కూడా పెట్టడం జరిగింది, కమ్మ మహానాడు. తమిళనాడులో కమ్మవారితోటే, మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కమ్మవారిని మేము తరలించాం. తమిళనాడులో ఉన్న కమ్మవారితో 10 లక్షల మంది మీటింగ్ పెట్టేసి, ఇదిగో మా సంఖ్యాబలం ఇది, సంఖ్యాపరంగా తక్కువ ఉన్నారనే ఒక విమర్శని తిప్పికొట్టాలంటే మేము చెప్తే సరిపోదు, చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మా యొక్క బల ప్రదర్శన అనుకోవచ్చు, బల నిరూపణ అనుకోవచ్చు. రాజకీయంగా మా వాళ్ళకి ఎవరు 30 సీట్లు ఇస్తే వాళ్ళకి ఆ పార్టీకి ఓట్లేస్తాం. రాజకీయాలకు అతీతంగా జరగబోయే మీటింగ్ అది. ఆ మీటింగ్ ద్వారా రేపు హైదరాబాద్లో కావాలనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము సామాజిక వర్గం ఇప్పుడు కొత్త నినాదం ఉంది, ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికి అంత భాగస్వామ్యం కావాలని. మా సామాజిక వర్గం చెందిన నాయకులు ఉన్నారు చాలామంది, ఇక్కడ కార్పొరేటర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. రేపు వాళ్ళని మేయర్గా మేము ప్రపోజ్ చేస్తాం, మేయర్ చేయండి. సంఖ్యాపరంగా మేము ఉన్నాం. మాలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే, మా ఓట్లే కాకుండా 10 మందితో ఓట్లు ఇప్పించే కెపాసిటీ ఉంది. ఎందుకంటే మమ్మల్ని నమ్ముతారు, ఇష్టపడతారు, మమ్మల్ని గౌరవిస్తారు, మేము ఆదరిస్తాం అందరినీ. కాబట్టి నలుగురితో ఓట్లు ఇప్పించే కెపాసిటీ, మేము ఒక్క ఓటు ఉంటే కూడా మాది 5 ఓట్లతో సమానం కమ్మవారిది. మేము డబ్బు తీసుకొని ఓట్లేసే కులం కాదు, డబ్బు ఇచ్చి ఓటేసే కులం. కాబట్టి ఈ 2 పార్టీలకి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. అంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో ఉన్న కమ్మవాళ్ళు పర్టికులర్గా లాస్ట్ 2 టైమ్స్ జరిగిన ఎన్నికల్లో, బీఆర్ఎస్ అధికారంలో 2 ఎన్నికల్లో, హైదరాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బేసిక్గా బీఆర్ఎస్కే ఓటేశారు కదా. మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మొన్న వేశారు. ఓకే, అంతకుముందు 2 ఎలక్షన్స్, అంతకుముందు జరిగిన మున్సిపల్ 2014 ఎలక్షన్స్లో టీడీపీ బీజేపీ అలయన్స్కి వేశారు. మీరు 14 ఎలక్షన్లో చూడండి, కాంగ్రెస్ 21 స్థానాలు గెలిస్తే టీడీపీ బీజేపీ అలయన్స్ 20 స్థానాలు గెలిచింది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ 1 సీట్ కూడా గెలవలేదు. మొత్తం టీడీపీ బీజేపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్కి వేశారు. వాళ్ళు కూడా, కేసీఆర్ కూడా మమ్మల్ని బాగానే ఆదరించాడు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఏ సీట్లు ఇవ్వకపోయినా తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొని అతనికి మంత్రి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చాడు, ఆంధ్రవాడి కాల్లో ముళ్ళు దిగితే పండితో తీస్తానన్నాడు. కానీ కేటీఆర్ అప్పుడప్పుడు మా మీద వ్యతిరేకత చూపిస్తూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు, కమ్మ నాయకుడు అని చెప్పట్లేదు మేము. అటువంటి నాయకుడిని అరెస్ట్ చేసేస్తే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా నిరసన జరపాలి. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఆయన వల్ల హైటెక్ సిటీ చుట్టుపక్కల వచ్చిన ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వాళ్ళందరూ నిరసన జరుపుతుంటే దాన్ని మీరు వెళ్ళి రాజమండ్రిలో చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. అహంకారంతో 10 లక్షల ఓట్లు పోయి అధికారం నుంచి దూరం అయ్యాడు. ఈరోజు ఇంకా అహంకారంగా ఇంక నేను తగ్గకపోతే నేను ఇక భవిష్యత్తు నీకు ఏం చేయాలో చేస్తుంది. ఇప్పుడు అక్కడ కాన్వర్షన్ అంతా కూడా సీఎం రమేష్కి కేటీఆర్కి, కేటీఆర్ వెలమ కమ్యూనిటీ, సీఎం రమేష్ అదే కమ్యూనిటీ, వెలమ కమ్యూనిటీ. చాలామంది అనుకునేది ఏంటంటే సీఎం రమేష్ కూడా టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కమ్మ సామాజిక వర్గం అన్నట్టుగా కొంత ప్రచారం ఉంది. సో ఇద్దరు వెలమల మధ్య కమ్మ ప్రస్తావన, రెడ్ల ప్రస్తావన తీసుకురావటం అనేది అంటే అది వాళ్ళ లోపల ఏమేమైందో సీఎం రమేష్ మా సామాజిక వర్గాన్ని బయటపెట్టడానికి కారణం ఏందనేది మేము దానికి అందుకనే మాకు ఆధారాలు చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కమ్మ సామాజిక వర్గంలో ద్వేషం కేటీఆర్కి ఉందా, నీకు కూడా ఉందా అనేది కూడా మేము అనుమానాలు పడాల్సి వస్తుంది. అప్పుడు నీ భవిష్యత్తు ఏమవుద్దో అనేది నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో నిజంగా కలవాలి అనుకుంటే, పార్టీని విలీనం చేయాలి అనుకుంటే, సీఎం రమేష్ కంటే పెద్ద నేతలు బీజేపీలో చాలామంది ఉన్నారు. దట్టు ఆంధ్ర ఎంపీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తెలంగాణలోనే చాలామంది ఉన్నారు. బండి సంజయ్ దగ్గరికి వెళ్ళొచ్చు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా చెప్పాలంటే చాలామంది నేతలు ఉన్నారు. మాధవ్ ఉన్నారు, ఇదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళని కాదని సేమ్ కమ్యూనిటీకి చెందిన వెలమ ఎంపీ దగ్గరికి మాత్రమే వెళ్ళి మమ్మల్ని కాపాడండి, మా పార్టీని అందుకనే వాళ్ళిద్దరు అంత క్లోజ్, అంటే ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఏదేమైనా ఈ రోజుల్లో కులరహిత సమాజం ఉండాలని అభ్యుదయ భావాలు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. కానీ కులరహిత సమాజం లేకుండా ఈరోజు ఉండదు. ప్రభుత్వాలు కూడా ముందు మీరే తెలియలి ఎల్కేజీలో మీరు సీట్ కావాలన్నా కానీ ఏది కులం అనేది రాయమంటారు, ఆధార్లో కూడా కులం అంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంది. కాబట్టి ఏ జాతి పక్షులు ఆ జాతికి కలిసి ప్రయాణం చేయటం అనేది సహజం. వాళ్ళిద్దరు వెలమలు కాబట్టి వాళ్ళు వెలమలు కలిసి పనిచేశారు. వాళ్ళ సంఖ్యాపరంగా ఎంత వాళ్ళది, తెలంగాణలో వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళది ఎంత, ఆంధ్రలో ఎంత. నేను అంటుంది ఏంటంటే సీఎం రమేష్కి కేటీఆర్కి మధ్య అనుబంధం ఉండబట్టేగా పర్టికులర్గా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడో చెడింది కదా ఇద్దరి మధ్య. మీకు చెడితే మీరు చూసుకోండి, మీకు ఆర్థిక లావాదేవీలు ఏమైనా చెడితే చూసుకోండి. కానీ మా సామాజిక వర్గాన్ని బయటికి లాగాల్సిన అవసరం ఏంటి?
మా సమాజ వర్గం గురించి మాట్లాడారు కాబట్టి మీ ఇద్దరిని మేము అందుకోసమే చెప్తున్నాం. అది ఎందుకు సార్ పదే పదే కమ్మ మీద మాత్రమే ఈ రకమైన డిస్కషన్? ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు అన్నట్టు అతని పేరు ఎందుకులే కానీ ఒక అంటాడు చిన్న అసలు ఈ చిన్న కమ్మ లిల్లీపుట్లు మాట్లాడతారు. కమ్మారెడ్డిని అసలు రాష్ట్ర రాజకీయాల నుంచి బహిష్కరించాలి అని అదే అంటాడు. తెలిసి ఇంకా తెలియని వాళ్ళు ఇంకొంతమంది చూస్తే సినిమా ఇండస్ట్రీలో మొత్తం కమ్మోళ్ళ చేతుల్లో ఉంది, రియల్ ఎస్టేట్ మొత్తం కమ్మోళ్ళ చేతుల్లో ఉంది, రాజకీయం మొత్తం కమ్మోళ్ళ చేతుల్లో ఉంది. ఈ రకమైన ఏడుపు పదే 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 అంటే ఎందుకు? ఒక్క ఇప్పుడు కులం ఒకటి గురించి విజయవాడ తీసుకుంటే లారీ ఓనర్స్ అసోసియేషన్ అని ఉంది. దాంట్లో 90% పైన కమ్మవారిదే ఉంటుంది. పత్రికా రంగం ఉంది. పత్రికా రంగం కానివ్వచ్చు, ఈ లారీ ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, ఇవన్నీ రావసాటి రంగాలు కావు. ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఎంతో నష్టాలకి ఓర్చి పెడితే సక్సెస్ అయితే అవుతారు, కాకపోతే కారు. కమ్మ సామాజిక వర్గం ఎంటర్ప్రీనియర్ కమ్యూనిటీ కాబట్టి లాభాలు ఉన్న దాంట్లోకి వెళ్ళటం కాదు, మేము ఇన్వెంట్ చేస్తాం. దేంట్లో ఉంది అనేది దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఎట్లా పైకి తీసుకురావాలని చూసుకుంటాం, కష్టపడతాం, దాన్ని సక్సెస్ చేయడానికి మేము కారణమవుతాం. కాబట్టి మా మీద ఈర్ష, మాతో కంపీట్ కండి, మమ్మల్ని దాటేసి ముందుకెళ్ళండి, సంతోషపడతాం. తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరు మా గురించి కించ హీనంగా మాట్లాడరు. తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడే నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన వాళ్ళు మాట్లాడతారు కానీ పాత వాళ్ళు ఎవరు మా గురించి మాట్లాడరు. మేము కూడా అందరినీ తీసుకెళ్ళే మనుషులమే, మేము ఫిడలిస్టిక్ కాదు. ఫిడలిస్టిక్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి పైన అమ్మవారు ఉంటే కిందకి అమ్మవారు ఉంటారు అని ఒక దారుణమైన, అంటే నీకు బెజవాడ మొత్తం అంటే కమ్మవాళ్ళు మాత్రమే ఉంటారా అనేది అమరావతి. అప్పుడు ఆ రోజు ఎవరు ఖండించట్లేదు. ఎందుకు? ఇప్పుడు మీలాంటి కుసుమ్ కుమార్ ఇవాళ వచ్చి బాధ కలిగింది, కేజీఎఫ్ తర్వాత ఖండిస్తున్నాను నేను, ఇలా అనకూడదు అని చెప్పి మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఒక కులం తరపున మాట్లాడగలుగుతారు. ఎందుకు ఇదే కమ్యూనిటీ నుంచి వేరే వాళ్ళు ఎవరు ఎందుకు రారు? అంటే చిన్న ఇప్పుడు పర్వర్టెడ్ ఫెలోస్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. నేను కూడా అంతకుముందు ఎవరో చిన్న మాట్లాడితే నేను స్పందించలా. ఈరోజు ఒక జాతీయ పార్టీ ఎంపీగా అతను, ఒక మొన్నటిదాకా మంత్రిగా పనిచేసేసి ఒక పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఇద్దరు వచ్చినాయి కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఒక అతను పర్వర్టెడ్, అతను ఏదైనా మాట్లాడతాడు, ఎప్పుడు ఎవరినైనా మాట్లాడతాడు. అతను హీరోయిన్ల గురించి ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బట్ ఏదైనా దీంట్లో మేము దీని నుంచి మేము తీసుకునేది ఏంటంటే, సమాజానికి మనం సాయం చేసి సమాజానికి మేలు చేసేసి ఊరుకుంటే కుదరదు. మనం చేసిన మేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలిసి తెలియకుండా వాళ్ళు వీళ్ళు మాట్లాడే అవకాశం, ఆస్కారం ఇవ్వకూడదు అనేది చెప్పడానికి రేపు రాబోయే దాంట్లో మేము కొన్ని సెమినార్స్ పెట్టుకొని సమాజానికి కమ్మ సామాజిక వర్గం ఏం చేసింది అనేది చెప్తుంటేనే ఈ ప్రజెంట్ జనరేషన్స్కి అర్థమైపోయి ఓహో కమ్మ అనగానే గౌరవభావంగా చూడాలి. మేము కోరుకునేది గౌరవమే, అంతకుమించి మేము పెత్తనం చేయడానికి రాజ్యాధికారమో పెత్తనం చేయడం అనేది కోరుకోము మేము. అంటే చివరిగా ఒక మాట అంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో సీఎంగా ఉన్నారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నారు. అందరు మిగిలిన సొసైటీలో మిగిలిన కులాలందరూ పర్టికులర్గా ఈ కులాన్ని టార్గెట్ చేసి సంథింగ్ ఏడవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయటానికి కారణం ఏంటంటే కమ్మ వాళ్ళందరూ చంద్రబాబు హయాంలో బాగుపడిపోయారు, కమ్మ వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు బూస్టప్ ఇచ్చి పైకి లేపుతాడు అనేది విపరీతమైన ప్రచారం. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కమ్మ వాళ్ళకి మేలు చేస్తాడా అని దాన్ని నేను ఆయన గురించి, ఆయన జాతీయ నాయకుడు, ఆయన కమ్మ నాయకుడి కింద నేను చూడట్లేదు. ఆయన దాని గురించి నేను మాట్లాడటం అనేది సబబు కాదు. బట్ టీడీపీ వచ్చినాక కమ్మవారు లబ్ధి పొందారు అనటం అనేది మాత్రం అది తప్పు. అదే నేను అంటున్నది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక కమ్మవారు బయటికి రావటం కాదు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందు ఒకానొక టైంలో 59 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, కమ్మ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ ఆవిర్భావానికి ముందు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, వేరే ఏ పార్టీలో అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, 59 మెంబర్స్ అంటే 294 మంది అసెంబ్లీలో, అంటే దాదాపు 20% ఉన్నాం మేము ఎమ్మెల్యేలుగా. అంటే అది మా పట్టు. రాను కోల్పోతూ వస్తున్నాం. కాబట్టి టీడీపీ వచ్చినాక కమ్మ సామాజిక వర్గం ఏదో పొందింది అనేది కాదు. దానికి కమ్మ సామాజిక వర్గం పొందిందంటే కూడా ఓ రకంగా కమ్మ సామాజిక వర్గం అందరికీ టార్గెట్ అయ్యింది అనేది మాత్రం చెప్పక తప్పదు. టార్గెట్ కావడానికి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని మేము తేటతెల్లం చేసి ఈ సామాజిక వర్గం చేసిన మేలెంత అని అందరికీ చెప్పేస్తే ప్రతి ఒక్కరు మమ్మల్ని గౌరవంగా చూస్తారు. అది మేము కోరుకునేది. కన్క్లూడ్ చేస్తానండి. ఒక్కటి బేసిక్గా అందరి ఇందాక నుంచి కులం గురించి మాట్లాడుతున్నాం, ఈ కులాన్నే చాలామంది టార్గెట్ చేస్తారు అని. బెజవాడ అనగానే కమ్మ కాపు గొడవలు, వంగవీటి రంగా హత్య కేసు అంటే కమ్మోళ్ళే చంపేశారు అనేది ప్రచారం చేస్తారు. ఇద్దరు కుటుంబాల మధ్య జరిగిన మాట అది. రెండోది ఇంకా కారం చేడు ఇష్యూని తీసుకొస్తారు. కారం చేడులో కమ్మోళ్ళే దళితులను చంపేశారు. ఇట్లా ఏ ఇష్యూలో చూసినా ఈ రెండు ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి అమరావతిలో రాజధాని పెడితే
ఇక్కడ మొత్తం కమ్మోళ్లే ఉన్నారు, ఇది అమరావతి కాదు కమ్మరావతి, భూములు ఇచ్చిందంతా కమ్మోళ్లే, రేపు అమ్ముకునేది కమ్మోళ్లే అని దాన్ని 3 రాజధానులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎంటైర్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? అంటే తెలిసి తెలియకుండా ఒక కులం మీద ద్వేషం పెంచుకుంటే ఏమవుతుందనేది 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 మిగిలాడు. ఎవరైనా నీ కులాన్ని నువ్వు ప్రేమించు, నీ వర్గాన్ని నువ్వు అభిమానించు, కానీ వేరే కులాన్ని ద్వేషించడం అనేది తప్పు. అలా ఒక కులాన్ని ద్వేషించి చేసి పతనం అయిపోయారు. ఏమయ్యారో ఇక్కడ అక్కడ ఈ సౌత్ ఇండియాలో ఉన్న 3 రాష్ట్రాల్లో అదే జరిగింది. కాబట్టి దాని గురించి అమరావతి చూసుకుంటే అమరావతిలో మా సామాజిక వర్గం దాదాపు 10% కంటే తక్కువే ఉంటారు. ఇచ్చిన భూములు కావచ్చు, ఇది కావచ్చు, దళితులు ఎక్కువ ఇచ్చారు. దళితులు ఎక్కువ అక్కడ, బీసీలు కూడా ఉన్నారు, కానీ దళితులు ఎక్కువ అక్కడ. అది తెలియకుండా అంటే నిష్కారణంగా మమ్మల్ని ఒక భూతంలాగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తప్పు అనేది కొన్ని సెమినార్ ద్వారా, మేము రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా పత్రికాముఖంగా చెప్పుకుంటూ సమాజానికి చేసిన కులం, మేలు చేసిన కులం కమ్మ కులం అనేది చెప్తే రాబోయే తరాలు మమ్మల్ని ద్వేషించకుండా ఉంటారు. తెలిసి తెలియకుండా ఇప్పుడు ఇంతమంది ఎవరో చెప్పారు ఒక లిల్లిపుట్ గురించి, అటువంటి వాళ్ళు అప్పుడు అమ్మో అని మా గురించి మాట్లాడరు. వీఆర్ నాట్ ఫీడలిస్టిక్. గర్వంగా చెప్తాం, మేము అందరినీ తీసుకెళ్లే వాళ్ళమే, కానీ మేము పెత్తందారులం కాదు, నలుగురిని తీసుకెళ్తాం మేము ఎమ్మట పెట్టుకొని. కాబట్టి అదన్నీ చేసే భాగంలోనే ఇప్పుడైతే దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే బాలకృష్ణ గారు అన్నదాన్ని పదే పదే చూపిస్తూ ఉంటారు చాలామంది, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు అనేదాన్ని. సినిమా డైలాగ్ అంటే ఇది అహంకారం, మా కులం ప్రత్యేకం, సినిమా డైలాగు అనేది సినిమాలో రైటర్ రాసిన డైలాగు, సినిమాలో వాడిన డైలాగే. కానీ అది మేము అట్లా ఎప్పుడు మేము కాదు, అందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాం, అందరినీ ముందుకు తీసుకెళ్తాం. ఇంకా మాకంటే ముందు ఇంకోలం పెట్టేసి వెనక నిలబట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. కమ్మ సామాజిక వర్గం అనేది ఒక దారంలాగా ఉండటానికి కూడా ఇష్టపడుద్ది. పూలదండలో దారం ఎప్పుడు బయట కనిపిస్తుంది, పూలే కనిపిస్తాయి. అవసరం ఉన్నప్పుడు దారం పాత్ర కూడా మేము పోషించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ కుసుమ్ గారు. ఇది ఒక వార్నింగ్ ఇస్తున్నారు సీఎం రమేష్కి అండ్ కేటీఆర్కి కూడా. ఒకవేళ కేటీఆర్ ఆ మాట కమ్మనా కొడుకులు అన్న పదాన్ని వాడి ఉంటే దానికి ఆధారాలు చూపించాలి. ఒకవేళ కేటీఆర్ అనుంటే దానికి వివరణ ఇవ్వాలి లేదా ఖండించాలి. ఏంటనేది క్లారిటీ ఇవ్వాలనేది ఒక 24 hours డెడ్లైన్ అనేది కుసుమ్ కుమార్ ఇస్తున్నారు. ఇక రెండోది ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అనేది చాలా తక్కువ అని కొంతమంది చేసిన కామెంట్స్పై తమిళనాడులో 10 లక్షల మంది కమ్మలతో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి బలం ఏంటనేది సమాజం ముందు చూపించే ప్రయత్నం చేస్తామని కూడా అంటూ ఉన్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.